అమెరికాలో నుంచి వచ్చాము. ఎన్ఆర్ఐ 1998 నుంచి అక్కడే ఉంటున్నాము యూఎస్లో. సో మాకు 2004లో ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 2 ప్లాట్లు తీసుకున్నాము. సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి. 2014లో వర్క్ మేము మా కంట్రోల్లోనే ఉన్నది, ఆధీనంలోనే ఉన్నది. 2014లో మేము వర్క్ చేసుకుంటుంటే, క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలామంది రౌడీస్ లాగా వచ్చారు. వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఉన్నారు. ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు. అంటే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది, రౌడీ షీట్ అన్న ఇది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు, ఈ డివి మహేష్కి ఆ ఏరియాలో కూడాను. అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము 2014లో కోర్టుకు వెళ్ళాము. కోర్టులో 10 సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై 11th నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది, అవార్డు అయ్యాము. అయిన తర్వాత మేము యూఎస్ నుంచి ఇమ్మీడియట్గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేఫ్ అంటే వర్క్ చేసుకుందాము, బేసిక్గా అక్కడ ఉండడానికి అని చెప్పేసి, కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్, డుంబూరి ప్రభాకర్, ఆయన మనుషులు, డివి మహేష్ వాళ్ళ తమ్ముడు, మరొక ఆయన ఉన్నారు, ఆయన పేరు తెలీదు. ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్గా. ఈరోజైతే చచ్చిపోతాం అనుకున్నాము. మేము చేసుకుంటుంటే ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చారు. రాత్రి కూడా 15 మంది వచ్చారు. మేము అందరం తెలిగేసే ఉన్నాం. లాస్ట్ 4-5 డేస్ నుంచి అలా కంటిన్యూస్గా వేకప్ చేస్తూ చూస్తూనే ఉన్నాము, అబ్జర్వ్ చేస్తూ. రాత్రి స్కూటర్స్లో వచ్చారు, 15 మంది వచ్చారు. ముందు నుంచి కొంతమంది, వెనక నుంచి కొంతమంది. సడన్గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరెవరిని వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని, అంటే ఫేసెస్ మూసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారిని 7 గంటలకి మొత్తం 25 మంది వచ్చారు. లేడీస్ కొంతమంది అందరూ వచ్చేసి మొత్తం దౌర్జన్యంగా ఇంకా మా ఫోన్లన్నీ లాక్కొని వీడియోలు తీయనివ్వకుండా, ఫోన్ ఎవరికి 100 కూడా కాల్ చేయనివ్వకుండా మమ్మల్ని ఇంకా చంపేస్తామని చెప్పేసి మొత్తం దౌర్జన్యంగా, తనకైతే నడుము విరిగిపోయినట్టు కొట్టి నన్ను మొత్తం ఎక్కేసి నా ఫోన్లు లాగేసి నా కళ్ళద్దాలు విరిచేసి ఇంకా చంపేస్తాను, ఇందులోకి వచ్చావనంటే ఇది నీది కాదు అని చెప్పేసి మెయిన్ గేట్ లాక్ చేసేసి మొత్తం అన్ని గోడలన్నీ ఎరగొట్టేసి ఇంకా థ్రెటన్ చేస్తే ఇంకా మాకు ఇంకా ఆప్షన్ లేదు. ఎవరు తీసినా కూడా బయట వాళ్ళని, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చేంజ్ చేసుకొని కొట్టారండి, బాగా దారుణంగా కొట్టారు. నాకు బ్లడ్ కూడా వచ్చింది. సో భయపడిపోయాము. సిపి గారికి ఇమీడియట్గా కాల్ చేశాను. ఆయన పెందుర్తి సిఐ గారికి కాల్ చేయగా అక్కడికి రమ్మనంటే పోలీసులు వచ్చారు. అయితే మేము వెళ్ళాము, గంట తర్వాత వాళ్ళు వచ్చారు. మా మీద ఫోర్స్ పెట్టారు అక్కడికి వెళ్ళడానికి. ఆ తర్వాత మిగతా ఇంకా వాళ్ళు ఏదో చేశారట ఆ సైట్లో. మేము వెళ్ళిన తర్వాత 6 గంటల తర్వాత వచ్చారు. అక్కడ సిఏ గారు లేరు. దెన్ నేను సిపి గారికి ఇలాగ నేను థ్రెటనింగ్ దీంట్లో చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే మీ ఇది కావాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలని అంటే వీడియోలు పంపించాను. చూశారు, దౌర్జన్యం చూశారు. ఆయన చూసేసి ఇమ్మీడియట్గా మనకు రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి కలవండి అని అన్నారు. వెళ్ళి అప్పుడే అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాము. ఆయన రౌడీ షీటర్ని మొత్తం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయమన్నారు, ఇమ్మీడియట్గా ఫైల్ కేసు చేయమన్నారు. చాలా ఇంపార్టెంట్, ఇది లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పారు. వాళ్ళకి మా ఫోన్లన్నీ తీసేసుకున్నారు. సో ఎవిడెన్సెస్ ఒక్కటి కాదు, నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, నా లైఫ్ అంతా అందులో ఉంది. వాళ్ళు ఏదన్నా దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్పి అది కూడా సెక్యూర్ చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు మాకు లైఫ్ ఈజ్ అ డేంజర్ అండి. మీరు అందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అనిత గారు, డిప్యూటీ సీఎం 24లో మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో. 10 సంవత్సరాల తర్వాత మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దీనికి 10 సార్లన్నా అమెరికా నుంచి మేము రావాల్సి వచ్చింది. దీనివల్ల ఈ కోర్టు కేసుకి అటెండ్ అవ్వడానికి ఎంత లాస్ అయ్యాము, సైకలాజికల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ అంతా సఫర్ అయ్యాము. ప్రతిసారి భయపించేవారు మమ్మల్ని. అంత కోర్టు కేసు ఇదైన తర్వాత, విన్ అయిన తర్వాత కూడా మాకు ధైర్యం లేదు. అక్కడ ఇది మాకు బిలాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు బ్రతుకుతామా అన్నది వాళ్ళు కారు పెట్టి తొక్కించేస్తామన్నారు, చంపేస్తామా ఈ ఏరియాకి వస్తే అన్నారు. మొత్తం ఆ రౌడీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మా దాన్ని మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి తన్ని తోసేసి తాళం వేశారు. దాన్ని ఓన్ ప్రాపర్టీని మాకు ఇప్పించండి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ వంగ అనిత గారు, మీరందరూ కూడా
ఈ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయండి. అంటే మాకొక్కరికే ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఇలాంటి వాళ్ళ సఫర్ అవుతున్నారు. ఇది 466 రెండు ప్లాట్లు 233 ఇండియాకి వచ్చామంటే ధైర్యంగా ఇండియాలో ఒకటి ఇన్వెస్ట్ చేసామనంటే మాకేంటి అన్ని కూడా ఇప్పుడు 2 సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభాకర్ మీద రౌడీ షీట్ ఇది అన్నది కూడా మన దగ్గర ఉంది ప్రూఫ్. తర్వాత ఆయనకి ఇంకేది లేదు. ఈ పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారు ఈ మా ఎన్ఆర్ఐస్ కి ఒక ఇది సిచ్యువేషన్ అర్థం చేసుకునేసి మాకు హెల్ప్ చేయగలుగుతారని ఇలాంటి ఎన్ఆర్ఐస్ ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఎన్ఆర్ఐసే కాదు, వీళ్ళ వల్ల మొత్తం ఆ ఏరియా పెందుర్తి ఏరియా అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఎంతో మంది వీళ్ళకి ఏమి చేయలేకపోతున్నారు అనమాట. అంతమంది సఫర్ అవుతున్నారు. ఏ మాత్రం మీరు ముందుకు వచ్చి ఈ రౌడీ షీటర్ని ప్రివెంటివ్ డిటెన్షన్ దీంట్లో పెట్టి 1 year ఆయన్ని చేస్తే ఈ 2-3 కీ పీపుల్ని చేసేస్తే మొత్తం చాలా మంది సంబరాలు చేసుకుంటారు, ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. ఇది మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాకు అందరికీ జనాలకు అందరికీ కూడా హెల్ప్ చేయాలి. అయితే సిపి గారిని కలిసాక సిపి గారు ఏ విధమైన భరోసా ఇచ్చారు? మీరు సిపి గారు ఇమీడియట్ గా చూసేసి ఇది డెఫినెట్ గా దౌర్జన్యం, నేను చూశాను, క్లియర్ గా ఎవిడెంట్ ఉన్నది. ఇది వెంటనే సిఐ గారు కాల్ చేశారు. మీరు ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయమన్నారు, యాక్షన్ తీసుకోమన్నారు, ఇన్వెస్టిగేట్ చేయమన్నారు, ప్రభాకర్ ని అరెస్ట్ చేయమన్నారు. ఇంకా ఎవరన్నా ఇన్వాల్వ్డ్ ఉన్నారని అంటే వాళ్ళందరినీ కూడాను వాళ్ళ మీద ఫైల్ చేయమన్నారు కేసు. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనుకోవచ్చు వాళ్ళని? తెలియదండి మాకు. ప్రభాకర్ అయితే డుంబూరు ప్రభాకర్ అయితే డెఫినెట్ గా ఆయన కింగ్ పిన్ అని చెప్పేసి ఉన్నది. డివి మహేష్ అయితే ఆయన దీనివల్ల ఈ డివి మహేష్ దగ్గర ఆయన ఆటో డ్రైవర్ అట. అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది. అలాగా రౌడీలాగా ఇచ్చేసినట్టున్నారు వాళ్ళని వాడుకొని 32 years ఆయనకి 32 and something. ఇప్పుడు ఇదంతా కూడా సినిమాలో అయినట్టే ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి. మేము మమ్మల్ని చూసి ఇప్పుడు మేము చేసుకుంటున్నాము మా పని ఇది. వీళ్ళు ఇలా చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా భయం ఉండదు అన్న దీని మీద అందరికీ చూపించాలని నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సినిమాని ఇక్కడే పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మా విషయంలోనూ నేను మూవీస్ చూసి అయ్యో ఇలా దాన్ని బాధపడేదాన్ని. సినిమాలో అయితే ఏడిచేదాన్ని. ఇప్పుడు నా విషయంలోనే విధంగా జరిగింది. నాకు ఇంకా నాకు ఇంకా అంతా ఏది అంత భర్రీగా ఉంది. అందుకే మేమతో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అది నేను ఇంత వేరే వాళ్ళకి జరిగితేనే బాధపడేదానికి నాకు ఇట్లా జరిగితే తట్టుకోలేకపోతున్నాను. ఇది మాత్రం ఈ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ఇది నా వరకనే కాదు, ఆ ఏరియా అంతా కూడా సఫర్ అవుతున్నారు. మీకు ఎవరికైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది, విలేకరులకు మీరు జర్నలిస్టులు కదా, ఇప్పటికి మీకు ఈ వార్త అంతా అందుతుంది. అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి. పాపం వాళ్ళందరినీ చూస్తే ఇంకా కష్టంలో ఉండి ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమి చెయ్యలేక అదంటారు, మీరు అన్ని ఉండి మీరు చేయలేకపోతే మేమేం చేయగలుగుతా అని